పిల్ల, చాలా చిన్న పిల్ల ఇట్లా చేసిందంటే దానికి కారణం ఇప్పుడు సోషల్, మీరు అన్నారు ఇందాక అక్కని, మరి పేరెంట్స్ చూసుకోవాలి కదా అని చెప్పేసి. నేనేమంటున్నాను, మట్టి పనికి వెళ్ళే పేరెంట్స్ కూడా ఉన్నారు ఇవాళ. వాళ్ళ పిల్లల్ని అయితే చదివిస్తారు కదా గవర్నమెంట్ స్కూల్లోనే. ఇక్కడ వాళ్ళని ఎలా చూసుకుంటామండి? చూసుకోలేం కదా, చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్ల ఉంది, ఆ ఒక పిల్లని పట్టుకొని మనకు అదే పని ఉంది, తనే ప్రపంచం చూసుకుంటున్నాం. ఇప్పుడు బయట పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్తే కానీ వాళ్ళకి పూట గడవదు. అలాంటి పేరెంట్స్ చూడలేరు కదా. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, అరే నాకు జీపే చేయడం రాదురా, నువ్వు చేసి చూపి అని చెప్పి. ఇప్పుడు అట్లాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఈ పిల్లోడు మంచిగా ఉంటే ఏం కాదు, పిల్లోడు కానీ పిల్ల కానీ. అదే వాడు తప్పుదారి పడితే, వాడి చేతిలో ఫోన్ ఉంది, వాడి చేతిలో మొత్తం అంతా ఉంది, మొబైల్ ఉంది అంటే అన్నీ ఉన్నట్టే. నేను అదే చెప్తున్నాను, వాడొద్దు వాడండి అని చెప్తున్నారమ్మా నన్ను అన్నారు. ఒక దాంట్లో కామెంట్ పెట్టినారు. నేను ఏమంటున్నాను, ఫోన్ వాడకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడొద్దు అని నేను చెప్తాను. ఓకే, ఫోన్లు ఇవ్వకండి పిల్లలకి. ఇప్పుడు ఎవరైతే పెట్టినారో వాళ్ళు ఫోన్లు ఇవ్వకండి. ఇవ్వకుండా ఉన్న పేరెంట్ నాకు ఒక్కరిని చూపియండి. నేనే ఉన్నా, అమ్మ నేను ఒక 5 నిమిషాలు ఫోన్ చూసిస్తా అంటే ఇవ్వాల్సిందే. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ చిన్న పిల్లలు 1 year 2 years పిల్లలు కూడా సో ఫోన్ ఇస్తేనే వాళ్ళు అన్నం తింటారు, లేకుంటే లేదు. అట్లా అలవాటు అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్. అట్లాంటి పిల్లలు కాదు, ఇప్పుడు కమ్మింగ్ బేబీస్ ఫోన్ ఇవ్వకుండా ట్రీట్ చేసే మదర్స్ కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ నేనే, మా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మా బావ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు, ఫోన్ చూడొద్దు అంటే ఇంకా వాళ్ళు చూడరు. అట్లా నేర్పియండి ప్లీజ్, దయచేసి ఇవ్వకండి ఫోన్లు. నేను ఇవ్వమని చెప్పట్లేదు. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది, మనం చూస్తాము, చూడ మా అమ్మ ఫోన్ ఇవ్వ అంటే ఇస్తాం కదా. నేను అదే చెప్తున్నాను, ఫోన్ ఇవ్వడం తప్పు కాదు. ఫోన్ వాళ్ళు మనకి ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం అది మన బాధ్యత అని నేను అంటున్నాను. సో ఫోన్ ఇవ్వకుండా ఏ పేరెంట్స్ ఉండరండి. నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు ఉండరు, ఇంకెవరు ఉండరు. ఫోన్ ఇవ్వకుండా ఏ పేరెంట్ ఉండడు. అది పెద్ద పోలీస్ ఆఫీసర్ కూతురైనా కొడుకైనా, ఇప్పుడు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తున్నాము అంటే కంపల్సరీ ఫోన్ ఇస్తారు కదా. ఫోన్ ఇవ్వరు అనే దానికి ఆప్షన్ లేదు.